జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గుండెల్లో గుణపాకంలా నిద్రపోకుండా ప్రతిపక్ష పాత్ర పోయిస్తూ ఇలా తెలంగాణనే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలలో మనలు పొందుతున్నటువంటి మన ప్రియతమ నాయకులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు తారక రామారావు గారుకి ఈరోజు సిర్పూర్ కాగజ్నగర్ నుండి సారు ఒక మెసేజ్ పెడితే ఎందుకు మెసేజ్ పెట్టిండు, మీటింగ్ ఎందుకు, ఏంటిదనేటువంటిది మేము అయోమయంలో ఉండి సార్ ఏదైతే కేటీఆర్ గారిని కలిసేటువంటి అవకాశం అయితే వస్తుంది కదా అని చెప్పి మేమందరం రావటం జరిగింది. ఈరోజు ఒక 3 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని ఉర్రూతలూగించి ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాయావతితో వచ్చినటువంటి చిన్న విభేదం వల్ల ఒకటేసారి మరి పార్టీని వీడి ఎవరైనా అధికార పార్టీలో చేరుతారు సార్. కానీ అధికారం కోల్పోయినటువంటి ఒక ఉద్యమ పార్టీని ఎంచుకొని పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు తెలంగాణ తెచ్చారు, కానీ మా సిర్పూర్కు తెలంగాణ రాలే. కానీ సారు వచ్చిన తర్వాత దాన్ని విముక్తి చేసిండు. ఈరోజు సిర్పూరు ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఇలా మొత్తం గౌరవనీయులు ప్రవీణ్ సారు నాయకత్వంలో సిర్పూరు నియోజకవర్గంలో 24లో తప్పు చేశాం మేము. ఈసారి ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళీ సారును ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్పి ఆ విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి సార్. మీరు 2018 నుండి 18 దాకా 4 సంవత్సరాలు సిర్పూరు పేపర్ మిల్లు షట్డౌన్లో ఉండి ఆ విధంగా కార్మికులందరూ చెట్టుకొకరు పుట్టకొకరు భార్య పిల్లలను వదిలి సుదూర ప్రాంతాలకు వలసపోయి వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి కష్టపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి జేకే పేపర్ మిల్లుకు 1000 కోట్ల రాయితీలు కల్పించి ఆ విధంగా వాళ్లకు ఆపన్న హస్తం ఇచ్చి చేయితోనిచ్చి సిర్పూరు పేపర్ మిల్లు కార్మికుల జీవితాల్లో వెలుగును నింపినటువంటి మిమ్మలను ఈరోజు సిర్పూరు కాకినాడ ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోలేరు. అలాంటి పార్టీని మిమ్మలను మరి బదనాం చేస్తూ ఆ విధంగా కార్మిక వ్యతిరేక విధానాలకు పాడుతున్నటువంటి మరి ఆంధ్ర పెత్తమ వలసదారులు 10 సంవత్సరాలు మన పార్టీలో ఉండి అన్నీ అనుభవించి ఈరోజు మళ్ళీ మా పార్టీకి వస్తా కేకే పునరాగమనం అని ఆ విధంగా ఫేస్బుక్లలో పేపర్లలో ప్రకటనలు చేస్తూ ఉంటే సిర్పూరు ప్రజల హృదయాలు గాయమవుతూ ఉన్నాయి సార్. మళ్ళీ అంటే ఒక పార్టీ అంటే విలువలు ఉండాలి. ఎవరు ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చా? కానీ టీఆర్ఎస్ పార్టీ అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తుందా? అందుకని ప్రజలు ఆ విధంగా చూస్తూ ఉన్నారు. అందుకని ఆ విషయాన్నే మీ దృష్టికి ప్రత్యక్షంగా చెప్పాలనే మేమందరం కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి రావటం జరిగింది. కాబట్టి అలాంటి దుర్మార్గులకు అవకాశవాదులకు పార్టీని ఉన్నంతకాలం ఉపయోగించుకొని ఇలా పార్టీ అధికారం పోగానే వేరే పార్టీలకు పోయి మళ్ళీ అక్కడ అవకాశాలు లేవు, రేపు మళ్ళీ టీఆర్ఎస్ఏ అధికారానికి వస్తుందనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడిన తర్వాత మళ్ళీ మన పార్టీలకు రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు అడ్డుకట్ట వేసి అలాంటి దుర్మార్గులకు అవకాశం లేదు. పార్టీ అధికారంలో లేకున్నా పోరాడే వాళ్ళకే ఈ పార్టీలో అవకాశం ఉంటుందని ఒక మెసేజ్ను సిర్పూరు ప్రజలకు మీ ద్వారా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము ఇక్కడికి రావటం జరిగింది. ఆ విధంగా మీరు మా ప్రవీణ్ సార్ నాయకత్వంలో మేము పనిచేసి రేపు రాబోయేటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము కూడా అనేటువంటి పరిస్థితి కల్పించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.